ఇప్పుడు మనం ఎఫ్ లెటర్ ఫార్మేషన్ చూద్దాం. చూడండి ఒకసారి. ఈ యొక్క ఎఫ్ లెటర్ ఫార్మేషన్ ని ఇలా రాసేస్తూ ఉంటాం కదా. ఈ ఎఫ్ లెటర్ ఫార్మేషన్ మనం రాసేటప్పుడు ముందుగా యూజ్ చేయాల్సిన స్ట్రోక్స్ ఏంటో చూడండి. ఎఫ్ లెటర్ ఫార్మేషన్ లో మనం ముందుగా యూజ్ చేయాల్సిన స్ట్రోక్స్ ఏంటంటే, ఎఫ్ లెటర్ ని మనం ఎప్పుడు రాసినా కూడా ముందుగా ఇలా ఈల్ స్ట్రోక్ ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, ముందుగా ఈల్ స్ట్రోక్ ని డ్రా చేయాలి. మరి ఈల్ స్ట్రోక్ రాశాక మిడిల్లో ఉండేటువంటి స్లీపింగ్ లైన్, ఓకేనా, స్లీపింగ్ లైన్ డ్రా చేయాలి. మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే లెటర్ ఏంటి? ఈ యొక్క ఎఫ్ లెటర్ ఫార్మేషన్ కదా, ఈ యొక్క ఎఫ్ లెటరే కదా. మరి ఎఫ్ లెటర్ ఫార్మేషన్ లో చూడండి, మనం యూజ్ చేయాల్సిన స్ట్రోక్స్ ఏంటంటే, ఫస్ట్ ఈల్ స్ట్రోక్ ప్లస్ స్లీపింగ్ లైన్, ఈల్ స్ట్రోక్ ప్లస్ స్లీపింగ్ లైన్. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే లెటర్ ఏంటి? స్మాల్ ఎఫ్ లెటర్. ఓకేనా, స్మాల్ ఎఫ్ లెటర్. ఓకే, ఎఫ్ లెటర్ ఫార్మేషన్ ఇది. మరి 4 లైన్స్ లో మనం ఎఫ్ లెటర్ రాసేటప్పుడు యూజ్ చేసేటువంటి జోన్ ఏంటన్నా? 4 లైన్స్ లో మనం స్మాల్ ఎఫ్ లెటర్ రాసేటప్పుడు యూజ్ చేయాల్సిన జోన్ ఏంటి? ఓకే, మన స్మాల్ ఎఫ్ లెటర్ని ఎప్పుడు రాసినా కూడా ఆ జోన్ లోనే రాయడం జరుగుతుంది. వెరీ గుడ్ అన్న, కూర్చోం మనం. ఓకే, ఎఫ్ ఈ స్ట్రోక్ ని అప్ టు 4 లైన్స్ లో ఇలా రాసేసి, ఓకేనా, ఇక్కడ మిడిల్ లైన్ కింద ఇలా ఒక స్లీపింగ్ లైన్ స్ట్రోక్ యాడ్ చేస్తే స్మాల్ ఎఫ్ లెటర్ కూడా కంప్లీట్ అవుతుంది. మరి ఇది ఏ స్ట్రోక్, ఇది ఏ లెటర్ ఫార్మేషన్ అన్నా? స్మాల్ ఎఫ్ లెటర్ ఫార్మేషన్. ఓకేనా. ఓకే, మరి స్మాల్ ఎఫ్ అనేది ఏ జోన్ లెటర్? వెరీ గుడ్, ఆల్ జోన్ లెటర్. ఓకే, నెక్స్ట్ G letter formation. G letter formation. దీంట్లో చూడండి, మనం G లెటర్ ఎప్పుడు రాసినా కూడా ముందుగా యూజ్ చేయాల్సిన స్ట్రోక్ ఏంటంటే బీన్ స్ట్రోక్. ఓకేనా, బీన్ స్ట్రోక్. మరి బీన్ స్ట్రోక్ కి మనం ఏ స్ట్రోక్ యాడ్ చేస్తే స్మాల్ G లెటర్ రాయడం జరుగుతుంది? వెరీ గుడ్, అంబ్రిల్లా. ఓకేనా, అంబ్రిల్లా. ఈ రెండు స్ట్రోక్ ని బేస్ చేసుకొని G లెటర్ రాసేస్తూ ఉంటాం. ఓకేనా, G లెటర్ ఫార్మేషన్ లో ముందుగా ఇలా బెయిన్ స్ట్రోక్ రాసేసి దీనికి ఏ స్ట్రోక్ యాడ్ చేయాలన్నా? అంబ్రిల్లా స్ట్రోక్. ఓకే, ఇలా డ్రా చేస్తే G లెటర్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, మరి ఈ G లెటర్ ని మనం 4 లైన్స్ లో రాసేటప్పుడు ఎలా రాయాలి? ఇలా 4 లైన్స్ ఉంటాయి కదా, ఈ 4 లైన్స్ లో మనం G లెటర్ రాయాలి. మరి అసలు G లెటర్ ఏ జోన్ లెటర్? G లెటర్ ఏ జోన్ లెటర్ చెప్పండి? వెరీ గుడ్, G లెటర్ అనేది మనకి ఎప్పుడు కూడా లోయర్ జోన్ లెటర్. స్మాల్ లెటర్స్ లో ఉన్నటువంటి G లెటర్ లోయర్ జోన్ లెటర్. మరి లోయర్ జోన్ లెటర్ లో మనం G లెటర్ రాసినప్పుడు ముందుగా బీన్ స్ట్రోక్ ఇలా రాసేసి, డౌన్ లో అంబ్రిల్లా స్ట్రోక్ ని ఇలా యాడ్ చేస్తే G లెటర్ ఫార్మేషన్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, బీన్ స్ట్రోక్ ప్లస్ అంబ్రిల్లా స్ట్రోక్ ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే లెటర్ ఏంటంటే మనకి G లెటర్ వచ్చేస్తుంది. ఓకేనా, నౌ H లెటర్ రా. H, small h. H లెటర్ అన్న. ఈ H లెటర్ ని యూజ్ చేసినప్పుడు మనం ముందుగా మష్రూమ్ స్ట్రోక్ ని డ్రా చేయాలి. మష్రూమ్ స్ట్రోక్ ప్లస్ హుక్అప్ స్ట్రోక్ ప్లస్ డౌన్ లో ఏముంటుంది? హుక్ డౌన్. ఓకేనా,
ఈ 3 స్ట్రోక్ ను బేస్ చేసుకుని మనం స్మాల్ హెచ్ లెటర్ అనేది రాయడం జరుగుతుంది. ఓకేనా నాన్న? చూడండి, స్మాల్ హెచ్ లెటర్ రాసినప్పుడు నేను ముందుగా మష్రూమ్ స్ట్రోక్ ను డ్రా చేసుకున్నాను. ఈ యొక్క మష్రూమ్ స్ట్రోకే హుకప్ స్ట్రోక్ ఇలా యాడ్ చేశాను. డౌన్కి వచ్చే టైంలో డౌన్లో హుక్ డౌన్ స్ట్రోక్ యాడ్ చేశాను. నేను రాయాల్సినటువంటి హెచ్ లెటర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఓకేనా? మరి మీరు కూడా రాసినప్పుడు మీరు ఏం చేయాలి? ముందుగా మష్రూమ్ స్ట్రోక్ డ్రా చేయాలి. ఓకేనా? మష్రూమ్ స్ట్రోక్ కి మిడిల్ 2 లైన్స్ మిడిల్ నుంచి హుకప్ స్ట్రోక్ తీసుకోవాలి. డౌన్ లోకి వచ్చేసి హుక్ డౌన్ అన్న. ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మష్రూమ్ స్ట్రోక్ ని ఇలా డ్రా చేసుకొని ఈ యొక్క హుకప్ అండ్ హుక్ డౌన్ స్ట్రోక్ ఏదైతే ఉందో ఈ రెండింటిని ఒకేసారి ఇలా యాడ్ చేసేసుకొని రాసేసుకున్నాం అనుకోండి, మన హెచ్ లెటర్ రాసినప్పుడు సింపుల్ గా ఉంటుంది. ఓకే, హుకప్ అండ్ హుక్ డౌన్. ఓకేనా? హెచ్ లెటర్ కూడా కంప్లీట్ అవుతుంది. మరి ఈ యొక్క హెచ్ లెటర్ 4 లైన్స్ లో రాసినప్పుడు ఎలా రాయాలి? 4 లైన్స్ లో రాసినప్పుడు ఎలా రాయాలంటే ఇదిగోండి ఇలా రాయాలి. మష్రూమ్ స్ట్రోక్ ప్లస్ హుకప్ అండ్ హుక్ డౌన్. స్మాల్ హెచ్ లెటర్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి నేను యూజ్ చేసే స్ట్రోక్స్ ఏంటి? మష్రూమ్ స్ట్రోక్ ప్లస్ హుకప్ అండ్ హుక్ డౌన్. ఓకేనా నాన్న? మరి హెచ్ లెటర్ ఇది, హెచ్ లెటర్ అనేది హెచ్ లెటర్ అన్నా అపర్చున్. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఐ లెటరా? ఓకే, ఐ లెటర్. ఈ ఐ లెటర్ ఫార్మేషన్ చూడండి. ఐ లెటర్ లో నేను యూజ్ చేసినటువంటి స్ట్రోక్స్ ఏంటి? నేను యూజ్ చేసినటువంటి స్ట్రోక్స్ ఏంటి? ఓకే, నేను యూజ్ చేసినటువంటి స్ట్రోక్స్ లో ఫస్ట్ హుక్ డౌన్ స్ట్రోక్ యాడ్ చేశాను. ఓకేనా? హుక్ డౌన్ స్ట్రోక్ రాసేసాను. ఈ హుక్ డౌన్ కి పైన కరువుగా ఉన్నటువంటి ఒక స్లీపింగ్ లైన్ డ్రా చేశాను. ఓకేనా? నేను ఈ 2 స్ట్రోక్స్ మాత్రమే బేస్ చేసుకొని క్యాపిటల్ స్మాల్ ఐ లెటర్ రాస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క ఐ లెటర్ రాసేటప్పుడు ఇక్కడ మనం హుకప్ స్ట్రోక్ ఏదైతే కరువుతో ఉన్నటువంటి స్ట్రోక్ ఏదైతే ఉందో ఈ కరువుడ్ షేప్ రాసేసి డౌన్ లో ఈ కరువుడ్ షేప్ రాసేసి ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్ పెట్టేస్తూ ఉంటారు. కానీ ఈ ఫార్మేషన్ అనేది రాంగనా మనకి స్మాల్ ఐ లెటర్కి ఎప్పుడైనా కూడా జస్ట్ ఇక్కడ ఒక స్లాంటింగ్ లైన్, ఓకే, స్లీపింగ్ లైన్ ఆర్ స్లాంటింగ్ లైన్ ఇలా తీసుకొని దీనికి డౌన్ లో హుక్ డౌన్ స్ట్రోక్ యాడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇది అయిపోయాక ఇక్కడ ఒక స్లీపింగ్ లైన్ డ్రా చేస్తున్నాను. కర్వ్ షేప్ లో ఉన్నటువంటి స్లీపింగ్ లైన్ డ్రా చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? స్మాల్ ఐ లెటర్ అవుతుంది. ఓకేనా? ఇలా డ్రా చేసుకున్నాం. స్మాల్ ఐ లెటర్ కంప్లీటెడ్. మరి స్మాల్ ఐ లెటర్ ని మనం ఏ జోన్ లో రాస్తాం? జోన్స్ వైజ్ గా రాసినప్పుడు స్మాల్ ఐ లెటర్ ని మనం జోన్స్ వైజ్ గా రాసినప్పుడు ఏ జోన్ లో రాసేస్తుంటాం? ఓకే, మిడిల్ 2 లైన్స్ మిడిల్ లో రాసేస్తుంటాం. ఓకేనా? స్మాల్ ఐ లెటర్ కూడా కంప్లీట్. ఓకే, నెక్స్ట్ జే లెటర్ ఉంటుంది. జే లెటర్ జే లెటర్ జే లెటర్ ఫార్మేషన్ చూడండి. జే లెటర్ రాసినప్పుడు కూడా సేమ్ మనం ఇప్పుడు ఐ లెటర్ ఎలా అయితే రాసామో సేమ్ జే లెటర్ కూడా ఇలా ఒక స్లీపింగ్ లైన్ తో స్టార్ట్ చేసేసి చిన్న కరువుతో స్టార్ట్ చేసేసి దానికి అంబ్రిల్లా స్ట్రోక్ యాడ్ చేసేయండి డౌన్ లో. ఓకేనా? అంబ్రిల్లా స్ట్రోక్ ప్లస్ స్మాల్ స్లీపింగ్ లైన్ ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే లెటర్ ఏంటి? జే. ఓకేనా నాన్న? జే లెటర్.
జే లెటర్ రాసేప్పుడు ముందుగా యూజ్ చేయాల్సిన స్ట్రోక్ ఏంటి? అంబ్రిల్లా ప్లస్ స్మాల్ స్లీపింగ్ లైన్. ఓకేనా? ఇంకెప్పుడు కూడా మీరు జే అండ్ ఐ లెటర్ రాసినప్పుడు, ఈ యొక్క ఐ లెటర్ అండ్ జే లెటర్ రాసేటప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా డాట్స్ మాత్రం పెట్టమాకండి. ఇలా రౌండ్ సర్కిల్ ఉన్న డాట్స్ కానీ రౌండ్ సర్కిల్స్ కానీ ఎంటర్ చేయొద్దు. జస్ట్ ఒక స్లీపింగ్ లైన్ ఇలా అనండి, కంప్లీట్ అయిపోతుంది. మరి ఇక్కడ మనం 4 లైన్స్ లో రాసేటప్పుడు ఈ యొక్క జే లెటర్ ఎన్ని లైన్స్ లో రాయాలి? ఈ యొక్క 4 లైన్స్ లో మనం జే లెటర్ రాసేటప్పుడు ఎన్ని లైన్స్ లో రాయాలి? ఆ జోన్ నేమ్ ఏంటి? ఓకే, లోయర్ జోన్ లో రాసేయాలి, లోయర్ జోన్ లో రాసేయాలి. ఓకే, వెరీ గుడ్. మరి జోన్ ఏంటి? మిడిల్ టు లోయర్ లైన్ లో రాసేయడం జోన్ ఏంటి? వెరీ గుడ్, లోయర్ జోన్. లోయర్ జోన్. ఓకేనా? నెక్స్ట్ నాన్న కే లెటర్ చూడండి అమ్మా. కే లెటర్ ఫార్మేషన్ లో ముందుగా మనం మష్రూమ్ స్ట్రోక్ యాడ్ చేసుకొని దానికి రివర్స్ బీన్ ప్లస్ స్లీపింగ్ హుక్ డౌన్. ఓకేనా? ఈ 3 స్ట్రోక్ బేస్ చేసుకొని కే లెటర్ రాసేస్తుంటాం. నేను సపరేట్ గా డివైడ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఇన్ని లెటర్స్ లాగానే మనం ఇప్పటివరకు ఏవైతే లెటర్స్ రాసామో అవి ఎలా రాసామో సేమ్ అలానే మీకు కే లెటర్ ఫార్మేషన్ చూపిస్తాను చూడండి. ముందుగా మష్రూమ్ స్ట్రోక్ డ్రా చేసుకుందాం. ఓకేనా? మరి ఈ మష్రూమ్ స్ట్రోక్ కి నేను రివర్స్ బీన్ యాడ్ చేశాను. ఓకేనా? ఈ రివర్స్ బీన్ కి డౌన్ లో ఇలా డౌన్ యాడ్ చేసేసాను. ఓకేనా? ఈ 3 స్ట్రోక్ ను బేస్ చేసుకొని స్మాల్ కే లెటర్ రాయాలి. స్మాల్ కే లెటర్, మష్రూమ్ స్ట్రోక్ ప్లస్ రివర్స్ బీన్ ప్లస్ డౌన్ లో హుక్ డౌన్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మనం స్మాల్ కే లెటర్ ని రాసేప్పుడు ఈ ముందుగా యూజ్ చేసే స్ట్రోక్ ఏంటంటే మష్రూమ్ స్ట్రోక్. ఓకేనా? సెకండ్ వన్ రివర్స్ బీన్, థర్డ్ వన్ హుక్ డౌన్. ఓకేనా? ఈ 3 స్ట్రోక్ ను బేస్ చేసుకుంటే వచ్చే లెటర్ ఏంటి? స్మాల్ కే లెటర్. మరి స్మాల్ కే లెటర్ మనం 4 లైన్స్ లో రాసేటప్పుడు యూజ్ చేస్తున్న జోన్ ఏంటంటే అప్పర్ జోన్, అప్పర్ జోన్. ఓకేనా? అప్పర్ జోన్. ఓకేనా? అప్పర్ జోన్ లో ముందుగా మష్రూమ్ స్ట్రోక్ డ్రా చేసుకొని మిడిల్ 2 లైన్స్ మిడిల్ లో నుంచి రివర్స్ బీన్ స్ట్రోక్ స్టార్ట్ చేయాలి. ఈ రివర్స్ బీన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఎండింగ్ పాయింట్ కూడా అక్కడే ఉండాలన్న కే లెటర్ కి. ఓకేనా? ఇలా రాసేసి ఆ రివర్స్ బీన్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ డౌన్ లోకి హుక్ డౌన్ స్ట్రోక్ తీసుకోండి. స్మాల్ కే లెటర్ ఫార్మేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? కే లెటర్ ఫార్మేషన్ కూడా కంప్లీట్. మరి కే లెటర్ ని ఏ జోన్ లో రాసాం మనం? అప్ టు 3 లైన్స్ లో ఉంది కాబట్టి అప్పర్ జోన్. అప్పర్ జోన్ కంప్లీటా? అప్పర్ జోన్. అప్పర్ జోన్. నెక్స్ట్ ఎల్ లెటర్ ఫార్మేషన్ రా. ఈ యొక్క ఎల్ లెటర్ ఫార్మేషన్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పటి వరకు చాలా లెటర్స్ రాసాం. ఆ లెటర్స్ లో ఇప్పుడు రాసినటువంటి కే లెటర్ లో యూజ్ చేసినటువంటి మష్రూమ్ స్ట్రోక్ ని ముందుగా యూజ్ చేయాలి ఇలా. ఓకేనా? దీనికి డౌన్ లో ఇలా హుక్ డౌన్ స్ట్రోక్ ని యాడ్ చేయాలన్నా. ఓకే, హుక్ డౌన్ స్ట్రోక్ ని ఇలా యాడ్ చేసుకుంటే మనకు వచ్చే లెటర్ ఏంటి? స్మాల్ ఎల్ లెటర్. స్మాల్ ఎల్ లెటర్. ఓకేనా? ఈ ఎల్ లెటర్ కి యూజ్ చేసే స్ట్రోక్స్ ఏంట్రా? మష్రూమ్ స్ట్రోక్ ప్లస్ హుక్ డౌన్. ఓకేనా? స్మాల్ ఎల్ లెటర్ ని రాస్తున్నాం. ఈ స్మాల్ ఎల్ లెటర్ ని 4 లైన్స్ లో రాసేటప్పుడు యూజ్ చేసే జోన్ ఏంటంటే అప్పర్ జోన్. ఎందుకంటే స్మాల్ ఎల్ ఎప్పుడైనా కూడా అప్ టు 3 లైన్స్ మధ్యలో మాత్రమే రాస్తాం కాబట్టి
అప్పర్ జోన్ లెటర్ గా రాసేస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ ఎం లెటర్ అన్నా. ఎం లెటర్ చూడండి, స్మాల్ ఎం లెటర్ ఫార్మేషన్ చూడండి. ఎం. ఓకే, ఈ ఎం లెటర్ ఫార్మేషన్ ని మనం రాసినప్పుడు ముందుగా యూజ్ చేసే స్ట్రోక్ ఏంటంటే నాన్న, ఫస్ట్ హుక్అప్, అగైన్ హుక్అప్, అగైన్ హుక్అప్ అండ్ హుక్ డౌన్, హుక్అప్ అండ్ హుక్ డౌన్. ఓకేనా. ఈ 3 స్ట్రోక్స్ బేస్ చేసుకొని మనం ఎం లెటర్ రాయడం జరుగుతుంది అన్న. దాంట్లో ముందుగా హుక్అప్ స్ట్రోక్ ని డ్రా చేస్తాం, అదే హుక్అప్ స్ట్రోక్ ఇంకొక హుక్అప్ స్ట్రోక్ ని యాడ్ చేస్తాం. ఓకేనా. అదే సెకండ్ యాడ్ చేసినప్పుడు హుక్అప్ స్ట్రోక్ కి థర్డ్ లో హుక్అప్ అండ్ హుక్ డౌన్ స్ట్రోక్ ని యాడ్ చేయడం జరుగుతుంది అన్న. ఓకే, దీనిలో చూడండి ఒకసారి, హుక్అప్ స్ట్రోక్. ఓకేనా, అండ్ అనదర్ హుక్అప్ స్ట్రోక్. ఓకేనా, అండ్ హుక్అప్ అండ్ హుక్ డౌన్. స్మాల్ ఎం లెటర్ కంప్లీటెడ్. ఓకే, మరి చాలా మంది స్టూడెంట్స్ ని ఇలా రాయండి అంటే వాళ్ళు అదే 4 లైన్స్ లో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా రాస్తూ ఉంటాం, ఫోర్ లైన్స్ లో చూడండి మనం ఇలా ఎం లెటర్ రాయండి అని చెప్పాం. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఇలా ఉండాల్సినటువంటి ఎం లెటర్ ని ఇలా రాసేస్తుంటారు షార్ప్ గా. ఇటు పెట్టేసి ఇట్లని, ఇట్లని, ఇలానే ఇలా పెట్టేస్తూ ఉంటారు. ఓకేనా. ఇంకా చాలా మంది అయితే ఈ ఎం లెటర్ ని తిప్పుతారు. ఓకేనా. మరి మీరు రాసిన ఎం లెటర్ కి కరెక్ట్ లైన్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా సార్, ఇంకేంటి రాంగ్ అంటే ఇవి 2 కూడా రాంగేనా. ఎందుకంటే మనం రాయాల్సినటువంటి ఎం లెటర్ ఏదైతే ఉంటుందో ఈ లెటర్ కి ఇక్కడ ఈ యొక్క హుక్అప్ స్ట్రోక్ ఏదైతే ఉంటుందో దీనికి కర్వ్డ్ షేప్ రావాలి. ఇక్కడ ఇలా కర్వ్డ్ షేప్ రావాలన్నా స్ట్రైట్ గా ఉండకూడదు, ఎప్పటికి కూడా స్లాంట్ గానే ఉండాలి. ఓకేనా. ఇలా కర్వ్డ్ షేప్ వస్తేనే ఆ స్ట్రోక్ ఆ లెటర్ అనేది లుక్ అంటూ ఉంటుంది. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఇలా డ్రా చేశాను, హుక్అప్ తీసుకున్నాను, ఈ హుక్అప్ కి ఇంకొక హుక్అప్ యాడ్ చేయాలి. మరి ఎక్కడి నుంచి యాడ్ చేయాలి, మిడిల్ 2 లైన్స్ మిడిల్ నుంచి యాడ్ చేయాలి. మళ్ళీ కర్వ్డ్ షేప్ తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా. మరి థర్డ్ వన్, దీనికి కూడా మనం సెకండ్ హుక్అప్ అండ్ హుక్ డౌన్ ఎక్కడ యాడ్ చేసామో, సెకండ్ వన్ హుక్అప్ స్ట్రోక్ ఎక్కడైతే యాడ్ చేసామో సేమ్ అక్కడే ఇంకొక హుక్అప్ అండ్ హుక్ డౌన్ స్ట్రోక్ ని ఇలా యాడ్ చేసుకున్నామంటే ఎం లెటర్. ఓకేనా. ఈ యొక్క ఎం లెటర్ మనం ఏ జోన్ లో రాసామన్నా, మనం మిడిల్ జోన్. ఓకే, వెరీ గుడ్. మిడిల్ జోన్ లో స్మాల్ ఎం లెటర్ ని కంప్లీట్ చేసేసుకున్నాం. ఎం లెటర్ ఫార్మేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెటర్ ఏంటి, ఎన్ లెటర్ ఫార్మేషన్. ఈ యొక్క ఎన్ లెటర్ ఫార్మేషన్ లో కూడా మనం కిందకి ఏవైతే రాసామో ఎం లెటర్ కి సేమ్ అలానే ఉంటుందన్నా. జస్ట్ ఇక్కడ ముందుగా హుక్అప్ స్ట్రోక్ యాడ్ చేస్తుంటాం. ఎన్ లెటర్ కాబట్టి సెకండ్ వన్ హుక్అప్ అండ్ హుక్ డౌన్ స్ట్రోక్ యాడ్ అవుతుంది. ఓకేనా. ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చే లెటర్ ఏంటంటే, ఈ రెండు స్ట్రోక్స్ యాడ్ చేసి వచ్చే లెటర్ ఏంటి, స్మాల్ ఎన్ లెటర్. ఓకేనా. మరి ఎన్ లెటర్ ని ఎన్ని లైన్స్ లో రాయడం జరుగుతుంది, 4 లైన్స్ లో రాసేప్పుడు మనం ఎన్ని లైన్స్ లో రాయాలి, ఎన్ లెటర్ ని 4 లైన్స్ లో రాసేప్పుడు ఎన్ని లైన్స్ లో రాయాలి చెప్పండి. ఆల్రెడీ మనం ఎన్ లెటర్ రాసాం కదా. ఓకే, వెరీ గుడ్.
మనం మిడిల్ టోనెస్ మధ్యలోనే రాసేస్తుంటాం. ఓకేనా? స్మాల్ ఎన్ లెటర్ కూడా మిడిల్ జోన్ లోనే రాసేస్తుంటాం. ఓకేనా? స్మాల్ ఎన్ లెటర్ కూడా కంప్లీట్. నెక్స్ట్ ఓ లెటర్ రా. ఓ ఓ ఈ ఓ లెటర్ ని రాసేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్త రండి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ బీన్ స్టోక్ ని ఇలా రాసేస్తూ ఉంటారు. ఓ లెటర్ అంటే ఓ లెటరే. ఓకేనా? ఇలా బీన్ స్టోక్ ని ఇలా కాకుండా